మరి తెలంగాణ ప్రాంతంలో మరి మడుగున పడినటువంటి బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రాంతంలో మరి సంస్కృతి సాంప్రదాయాలను మరి ఆనాటి ప్రభుత్వాలు అణగదొక్కినటువంటి సందర్భంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మరి కొలువు తీరినటువంటి సమ్మక్క సారలక్క ఝాన్సీ రుద్రమదేవులకు నీటిగా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పండుగలన్నీ మరుగున పడుతూ ఉంటే తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమైనటువంటి పండుగ మరి అలాంటి బతుకమ్మ పండుగను మరి దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు మరి ప్రస్తుత ఎమ్మెల్సీ భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి ఈడీ సిబిఐలంతా కూడా కేవలం కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని తట్టుకోవాలి అంటే టీఆర్ఎస్ పార్టీని ప్రజలలో అవహేళన చేయాలి, చిన్న చూపులు చూడాలంటే కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి ఏదైతే కుట్ర చేసిందో ఆ కుట్రలన్నింటి కూడా తిప్పికొడుతూ ఇవాళ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కూడా ఇవాళ వారికి హెచ్చరిస్తూ ఇలాంటి కేసులు తప్పుడు కేసులు పెట్టవద్దు, ఆమె ఎలాంటి అక్రమాలు చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తూ మరి సుప్రీంకోర్టుకు కూడా మేము భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో మీరు గెలవాలి అనుకుంటే, తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల మనసులు దోచుకోవాలనుకుంటే మీరు మా కేసీఆర్ గారి లాగా మా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మీరు ప్రజల మనసులు దోచుకోవాలి తప్ప ఇలాంటి పిచ్చి ప్రేరేపణ చేసి ఇలాంటి ఆరోపణలు నిందలు మోపి ఇలా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ మరోసారి కనుక ఇలాంటి చర్యలు కనుక పూనుకుంటే భారత రాష్ట్ర సమితి పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం, భారత జాగృతి విభాగం అంతా కూడా ప్రజా ఉద్యమాలు చేస్తాం, మా హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.